నేనొచ్చేసా అదేనండి మీకోసం మరొక మంచి ఒక నాన్ వెజ్ రెసిపీతో వచ్చేసాను. అదే మన అందరి ఫేవరెట్ రెసిపీ అయిన చికెన్ ఫ్రై రెసిపీ. ఇది ఎంత టేస్టీగా ఉందంటే అంత టేస్టీగా ఉంది. ఇంకెందుకు ఆలస్యం మన ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక 300 గ్రాముల చికెన్ తీసుకున్నాను. దాంట్లో లివర్ పక్కా. సో, దాన్ని ఇది మ్యారినేషన్ అనొచ్చు లేదా జస్ట్ ఒక కైండ్ ఆఫ్ బాయిలింగ్ రెసిపీ అండి. దానికోసం నేను ఉప్పు, కారం, పసుపు, ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే కొంచెం గరం మసాలా, దాంతోపాటు ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ దాంట్లో వేస్తున్నానండి. దీన్ని మనం బాయిల్ చేసుకుందాము. ఇది బాయిల్ చేసుకోవడానికి ఈ గిన్నె తీసుకొని మనం వెళ్ళిపోయి స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద పెట్టేసుకొని ఒక్కసారి దాన్ని మంచిగా అలా కలుపుకుందాము. మరీ మ్యారినేట్ చేసినంతే కాదు, జస్ట్ అలా ఇది మసాలాలంతా దానికి పట్టేలాగా ఒకసారి అలా తిప్పేసుకొని మూత పెట్టేసుకుందాము. ఇప్పుడు దాంట్లో ఉన్న నీటితోనే అది ఉడికిపోతుంది. సో, ఇలాగా ఉప్పు పసుపులో నుంచి వాటర్ వస్తుంది కదా, దానివల్ల మన ముక్కలో నుంచి వచ్చిన వాటర్తో అది చక్కగా ఇలా వేగుతుందండి. ఇది ఎంతవరకు వేగాలి, ఎంతవరకు ఉడకాలి అంటే ఆల్మోస్ట్ ఒక 70-80% వరకు ఉడికిపోవాలి. మరీ ఎక్కువ ఉడికే వరకు మాత్రం ఉంచమాకండి, ఎందుకంటే ఫ్రై మొత్తం చిరిగిపోతూ ఉంటుందన్నమాట. సో, ఈ రకంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి. వాటర్ వచ్చినాయో లేదో చూసుకోండి, ఎందుకంటే ఒక్కోసారి వాటర్ అంతా ఇంకిపోయి మాడిపోయే పొజిషన్స్ కూడా ఉంటుంది కాబట్టి మధ్య మధ్యలో తీసుకుంటూ ఆ ముక్కల్ని ఇలా కలుపుకుంటూ ఆ మసాలాలంతా దానికి పట్టేలాగా ఈ రకంగా చేసుకోండి. ఆల్మోస్ట్ ఉడికిన తర్వాత నేను హై ఫ్లేమ్లో పెట్టేసి వాటర్ అంతా ఇంకిపోయేలాగా ఉడికిచ్చేసుకున్నాను, ఎందుకంటే ఇంకా ఉడికిపోతే ముక్క పీస్ అయిపోద్ది కాబట్టి. ఇప్పుడు మనం ఫ్రై ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఓకే. ఫ్రై కోసం నేను ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకున్నాను. అది మీరు ఆయిల్ చూసి వేసుకోండి. నాన్ వెజ్ రెసిపీస్కి ఎలాగో ఆయిల్ ఎక్కువే పడుతుంది కాబట్టి చూసేసుకోండి. ముందుగా నేను కరివేపాకుతో స్టార్ట్ చేశాను. కరివేపాకు తర్వాత సన్నగా చీలికలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చిని వేసుకుంటున్నాను. పచ్చిమిర్చి బాగా వేసిన తర్వాత ఆనియన్స్ ఒక 3 మీడియం సైజ్ ఆనియన్స్ని ఇలా చిన్న చిన్న బాక్సెస్గా కట్ చేసుకోండి. అది వేసుకున్న తర్వాత దాంట్లో అవి వేగడానికి సరిపడా ఉప్పు, పసుపు, ఈ రెండింటిని మళ్ళీ ఇక్కడ నేను వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకోండి. వేసుకొని ఈ రకంగా మంచిగా తిప్పుకోండి. మొత్తం దానికి పట్టేసి బాగా బ్రౌన్ షేడ్ వరకు వచ్చే వరకు వేపుకోండి. ఆ టైంలో ఒక 2½ టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. అది చూసి వేసుకోండి. ఒక 3 టేబుల్ స్పూన్ అయినా పర్వాలేదు, దానికి తగ్గట్టుగా ఉంటుంది. అది మొత్తం దానికి ఉల్లిపాయలకి అదంతా పట్టేసి పచ్చివాసన పోయే వరకు మంచిగా ఈ రకంగా వేపుకోండి. ఎటువంటి పచ్చివాసన అనేది లేకుండా బాగా ఒక 5 మినిట్స్ వరకు బాగా వేపుకొని ఉల్లిపాయలకి అంతా పట్టేసి ఉల్లిపాయలు మొత్తం ట్రాన్స్పరెంట్ షేడ్ వచ్చే వరకు మంచిగా వేపేసుకోనండి. ఇది ఈ రకంగా ఫైనల్గా మనకు కనిపిస్తుంది. ఈ టైంలో చికెన్ మనం ఏదైతే బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ చికెన్ని పీసెస్ వైజ్గా దాంట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి మంచిగా కలుపుకున్నాము. ఈ రకంగా కిందకి మీదకి, ఇది ఐరన్ కడాయి కాబట్టి ఐరన్ కడాయిలో మనకి తిప్పుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో, కొంచెం చేతులు కాల్చుకోకుండా నీట్గా ఇలాగా జెంటిల్గా తిప్పుకోండి. కిందకి పైకి మొత్తం వేస్తే అప్పుడు ఆయిల్, ఆ మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు అంతా ఈ రకంగా మొత్తం కిందకి పైకి వచ్చేసి మొత్తం సెటిల్ అవుతుంది అన్నమాట. ఈ రకంగా మంచిగా వేపుకుంటూ ఉండండి. ఇలా వేపుకున్న టైంలో ఏదన్నా ఒక 5-6 జీడిపప్పులు వేసుకోండి. ఉంటే వేసుకోండి, లేదంటే లేదు, వేసుకోకపోయినా పర్వాలేదు. వాటిని కూడా వేసేసి నేను ఈ రకంగా తిప్పుతున్నాను. మంచిగా కిందకి పైకి బాగా తిప్పండి. ఐరన్ కడాయి ఎందుకు వాడుతున్నామంటే బేసిక్గా నేను ఇది సంతలో తీసుకున్నాను. ఇది అరౌండ్ 150 రూపీస్ అలా పడింది అంతే. దీన్ని నేను చికెన్ ఫ్రై రెసిపీస్ కానీ ఏదన్నా మంచూరియా లాంటి టైంలో వాడుకుంటాను. సో, ఈ బాగా ఇట్లా వేగుతున్న టైంలో ఒక మీడియం సైజ్ టమాటో వాడాను. ఇది మీరు వాడచ్చు, వాడకపోవచ్చు. ఇది వేసుకోవచ్చు, వేసుకోని అవసరం లేదు. సో, టమాటాని మీరు స్కిప్ చేసినా పర్వాలేదు. ఇష్టం ఉన్నవాళ్ళు స్కిప్ వేసుకోండి, లేని వాళ్ళు స్కిప్ చేసినా పర్వాలేదు. చికెన్ రెసిపీ అదిరిపోతుంది. సో, నాకు టమాటో ఇష్టం కాబట్టి నేను ఒక టమాటో వేసాను. వేసుకొని మంచిగా టమాటో మగ్గిస్తున్నాను. ఈ టైంలో వేస్తే టమాటో మగ్గిద్దా లేదని డౌట్ వచ్చిద్ది, కానీ ఒక్క 5 మినిట్స్ కొంచెం మంచిగా మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోండి. మంచిగా మగ్గించుకోండి. ఇలా మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత ఒక 2½ టేబుల్ స్పూన్ వరకు నేను కారం వేశాను. ఇది కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అండి, లేదంటే గొడ్డు కారం. ఒక 3 టేబుల్ స్పూన్ వరకనే వేసుకోవచ్చు. దాంతోపాటు నేను కొంచెం చికెన్ మసాలా అండ్ గరం మసాలా అండ్ ధనియా పౌడర్
ఈ ఈ మసాలాలు కూడా వేసేసాను. వేసేసి ఆ మసాలాలంతా దానికి పట్టేలాగా మంచిగా తిప్పుకోండి. సో కిందకి పైకి ప్రతి ఒక్క మసాలాకి ప్రతి పీసు అంటేలాగా మొత్తం, ఎందుకంటే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోవాలి. మొత్తం టేస్ట్ అంతా మనకి ఈవెన్గా రావాలి, అటు ఇటుగా రాకుండా ఈ రకంగా మంచిగా కలుపుకోండి. కిందకి మీదకి పైకి బాగా మొత్తం కలిస్తా. ఈ ఐరన్ కడాయిలో మనకి ఎక్కువ అడుగు ఉంటుందండి, మంచిగా మనం తిప్పుకుంటూ ఉంటే అదే వచ్చేస్తుంది. మీడియం ఫ్లేమ్లోనే ఇప్పటి వరకు ఉంచేసి మొత్తం పట్టే వరకు ఈ రకంగా ఆయిల్ పైకి తేలే వరకు మంచిగా వేపుకోండి. ఈ టైంలో ఒక 2-3 పచ్చిమిరకాయలు సన్నగా చీలికలుగా చేసేసుకొని వేసుకోండి. అండ్ కొంచెం కరివేపాకు అండ్ అలాగే కొంచెం కొత్తిమీర, వీటన్నిటిని కూడా మంచిగా దాని ఫ్లేవర్స్ ఈ టైంలో పట్టేలాగా ఆ పచ్చిమిర్చి మనకి ఫ్రైలో తగులుతూ ఉంటే చాలా బాగుంటుందండి. అందుకనే వేసాను, మీరు వేసుకోకపోయినా పర్వాలేదు. అలా వేసుకొని కరివేపాకు కొత్తిమీర వీటన్నిటిని బాగా దానికి పట్టేలాగా మళ్ళీ తిప్పుకోండి. ఈ రకంగా కిందకి పైకి ఎక్కువ అడుగంటదండి, బట్ మీడియం సైజ్ పెట్టుకొని ఈ రకంగా ఫ్రై అయ్యేలాగా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్న తర్వాత ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే ఇక ఫ్లేమ్ హైలో పెట్టేస్తున్నాను. లాస్ట్గా ఫ్లేమ్ హైలో పెట్టేసి బాగా టోస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే హై ఫ్లేమ్ టోస్టింగ్ చాలా టేస్ట్ వస్తుంది. అందుకోసమే నేను ఫ్లేమ్ పెంచేసి టోస్ట్ చేస్తున్నా. ఒక 3-4 మినిట్స్ అంతే. ఒక 3-4 మినిట్స్ బాగా టోస్ట్ చేయండి. ఆ టేస్టే వేరేగా ఉంటుంది. మీరే ఆ డిఫరెన్స్ అబ్జర్వ్ చేస్తారు. ఇలా మంచిగా ఆయిల్ ముక్కలంతా పట్టేసి ఆ టెక్స్చర్ అది ఎంత బాగుందో చూస్తారు కదండి. ఇలా మొత్తం ఆ ఐరన్ కడాయిలో మీరు కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసేసుకొని, టమాటా కూడా మగ్గింది చూసారా. ఇలా ఐరన్ కడాయిలో మీరు కూడా ట్రై చేసి నాకు కమెంట్ చేస్తారా ఎలా ఉందనేది. దీన్ని రైస్లోకి కానీ బగారాలోకి కానీ దేంట్లోకైనా వాడుకోవచ్చు. చాలా బాగుంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక్కసారి మీరు కూడా ఇది ఫైనల్గా ఇలా కొత్తిమీర జల్లేసుకొని ఇంక దించేసుకుంటే అయిపోతుంది. మీకు ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. ఏమైనా సజెషన్స్ ఉన్నా కూడా కమెంట్ చేయొచ్చు. మంచిగా ఒక్కళ్ళే మొత్తం లాగిచ్చేయచ్చండి దీన్ని, అంత బాగుంది, అంత చాలా టేస్ట్గా ఉంది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.